స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం మహాట్రాన్స్కోకి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేశాం. ఈ వీడియోలో కూడా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మరొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి సింగరేణి ఇంటర్నల్ క్యాండిడేట్స్కి ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ రన్ అవుతుంది. సో ఆఫ్లైన్లో తీసుకుందామన్న వాళ్ళు ఇమీడియట్గా మన కోచింగ్ సెంటర్కి వచ్చేయండి, కోటి హైదరాబాద్. అదేవిధంగా ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా కాల్ చేసేసి డీటెయిల్స్ కనుక్కోండి. స్టూడెంట్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్తో మన సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు, మీకు ఈజీగా వారంకి లేకపోతే 10 రోజులకు ఒక నోటిఫికేషన్ పడుతుంది. కాకపోతే ఎవ్వరూ దానికి ఖచ్చితంగా పలానా జాబ్కు అంటూ కోచింగ్ స్పెషల్గా ఉండకపోవచ్చు. బట్ మన ఇన్స్టిట్యూట్లో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఒక మీకు స్మార్ట్ ప్రిపరేషన్ కోసం చెప్పేది ఏంటంటే, ప్రతి ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన టెక్నికల్ సిలబస్ 80% to 90% సేమ్ ఉంటుంది. కొన్ని టాపిక్స్ని కొంతమంది యాడ్ చేసుకుంటారు, కొంతమంది యాడ్ చేసుకోరు. బట్ మనకి ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఐటీఐ వాళ్ళకి కామన్ సిలబస్ కాబట్టి మీరు చాలా ఈజీగా ప్రిపరేషన్, చాలా ఈజీగా, చాలా మంచి కాన్ఫిడెన్స్తో మీరు అనుకున్న జాబ్ని సాధించవచ్చు. సో స్టూడెంట్స్, అందుకే చెప్తున్నాను, కోచింగ్ అనేది ఒక మస్ట్. కోచింగ్ అనేది ప్రిపేర్ కావడానికి, కోచింగ్ అనేది నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడానికి, కోచింగ్ అనేది ఒక సక్సెస్లో చాలా కీ రోల్. అందుకే ఇమ్మీడియట్గా మీకు ఆఫ్లైన్ నచ్చితే ఆఫ్లైన్కి రండి, ఆన్లైన్లో అయితే మీరు ఇమ్మీడియట్గా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటికి కాల్ చేసి జాయిన్ కండి. స్టూడెంట్స్, డిస్కస్ చేద్దాం. ఇన్ ఏ సెమీ కండక్టర్ డాష్ కంట్రిబ్యూట్స్ టువర్డ్స్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అన్నాడు. సో అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఎలక్ట్రాన్స్, హోల్స్, బోత్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్, నైదర్ ఎలక్ట్రాన్స్ నార్ హోల్స్. బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఇదొక చాలా కీ పాయింట్, కాన్సెప్ట్ క్వశ్చన్. ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి స్టూడెంట్స్. సో ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్స్. ఇక్కడ మనం రెండింటి గురించి డిస్కస్ చేస్తున్నాం, కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్స్. సో కండక్టర్స్ జనరల్గా మనం ఎలక్ట్రికల్స్లో వాడతాం, సెమీ కండక్టర్ అనే టర్మ్ మనం ఎలక్ట్రానిక్స్లో డిస్కస్ చేస్తున్నాం. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కండక్షన్కి కీ ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నాడు, కండక్టర్స్లో ఛార్జ్ క్యారియర్స్ అనేవి కేవలం ఎలక్ట్రాన్స్ మాత్రమే. కండక్టర్స్లో ఛార్జ్ క్యారియర్స్ అనేవి కేవలం ఎలక్ట్రాన్స్ మాత్రమే. సో క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఆర్ ద ఛార్జ్ క్యారియర్స్ ఇన్ కండక్టర్స్ అంటాడు. అప్పుడు మనం సింపుల్గా ఆన్సర్ ఏం చెప్పాలి, ఎలక్ట్రాన్స్. బట్ ఎలక్ట్రానిక్స్లో సెమీ కండక్టర్ గురించి డిస్కస్ చేస్తే వాట్ ఆర్ ద ఛార్జ్ క్యారియర్స్ ఇన్ సెమీ కండక్టర్ అన్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఇక్కడ 2 types ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్, వన్ ఈజ్ ఎలక్ట్రాన్, another is hole. There are 2 types of charge carriers in semiconductor, one is electron, another is hole. అదే మనం కండక్టర్లో చూసుకుంటే ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ మాత్రమే. సో ఇక్కడ అతను అడిగిన క్వశ్చన్కి ఇన్ ఏ సెమీ కండక్టర్ మరి ఎవరు కంట్రిబ్యూట్ చేస్తారు కండక్షన్కి అని అడిగారు. అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, బోత్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఒక సెమీ కండక్టర్లో కండక్షన్ ఎవరు కంట్రిబ్యూట్ చేస్తారు అంటే ఎవరి వల్ల కండక్షన్ అనేది, కరెంట్ అనేది మనం కన్సిడర్ చేస్తాము అంటే ఎలక్ట్రాన్స్ వల్ల, అదేవిధంగా హోల్స్ వల్ల అని డిస్కస్ చేస్తాం. మళ్ళీ మారుతుంటాయి. మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, అది ఎన్ టైప్ సెమీ కండక్టర్ అయితే, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్, అది పీ టైప్ సెమీ కండక్టర్ అయితే, మళ్ళీ ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్, ఇవన్నీ మనము ప్రతి సెమీ కండక్టర్ డివైస్లో డిస్కస్ చేస్తాం. బట్
ఇక్కడ చాలా కీ పాయింట్ ఏంటంటే ఒక సెమీ కండక్టర్లో ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ యాజ్ వెల్ యాజ్ హోల్స్. ఇక్కడే మీరు ఇంకొక 2 పాయింట్స్ని గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రాన్స్ కన్సిస్ట్ నెగటివ్ ఛార్జ్, హోల్స్ కన్సిస్ట్ పాజిటివ్ ఛార్జ్. దీనిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగటివ్ ఛార్జ్. హోల్స్ కన్సిస్ట్ పాజిటివ్ ఛార్జ్. అదేవిధంగా మనం ఆపరేషన్ చెప్తున్నప్పుడు ఎలక్ట్రాన్ని మనం డాట్తో రిప్రజెంట్ చేస్తాం, హోల్ని మనం స్మాల్ సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాం. హోల్ స్మాల్ సర్కిల్, ఎలక్ట్రాన్ డాట్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది ఈ క్వశ్చన్కి సరిపడా కాన్సెప్ట్. ఒక సెమీ కండక్టర్లో ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. ఎలక్ట్రాన్స్కి ఏం ఛార్జ్ ఉంటుంది? నెగటివ్ ఛార్జ్. అదేవిధంగా హోల్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ కన్సిస్ట్ నెగటివ్ ఛార్జ్, హోల్స్ కన్సిస్ట్ పాజిటివ్ ఛార్జ్ అంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే ఆంపియర్ పర్ మీటర్ ఈజ్ ఏ కెపాసిటెన్స్, బి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, సి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, 4 సెల్ఫ్ ఇండక్షన్ అంటున్నాడు. ఒకసారి మనం ఇచ్చిన ఆప్షన్లు 4 చూద్దాం. కెపాసిటెన్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాం? సి. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ కెపాసిటెన్స్ అంటే అందరికీ తెలుసు, ద యూనిట్స్ ఆఫ్ కెపాసిటెన్స్ ఫారెడ్స్. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ కెపాసిటెన్స్? ఫారెడ్స్. దీన్ని మనం ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. ఎక్కువగా కెపాసిటెన్స్ అనేవి మైక్రోఫారెడ్స్, నానోఫారెడ్స్, పికోఫారెడ్స్ అలా ఉంటాయి. సో వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ కెపాసిటెన్స్? ఫారెడ్స్. సో అక్కడ ఆప్షన్స్లో అది లేదు, అంటే ఆప్షన్ 1 రాంగ్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటున్నాడు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ రిప్రజెంటెడ్ బై 5. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ రిప్రజెంటెడ్ బై 5. కొన్ని బుక్లో సై అని కూడా అంటాడు, బట్ ఎక్కువగా మనం 5తో రిప్రజెంట్ చేస్తాం. మరి వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఆన్సర్ వెబర్. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్? వెబర్. వెబర్. దీన్ని మనం రిప్రజెంట్ ఎలా చేస్తామంటే డబ్ల్యూబి. డబ్ల్యూబి అంటే ఇక్కడ ఏంటి? వెబర్. వెబర్ దేనికి యూనిట్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అంటే అది కూడా ఆప్షన్ రాంగ్. థర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటున్నాడు. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటే హెచ్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ అడిగిన క్వశ్చన్ యూనిట్స్ దీని అంటే ఆంపియర్, ఆంపియర్ పర్ మీటర్. ఆంపియర్ పర్ మీటర్. A/m అంటాం. ఏ అంటే ఆంపియర్, ఎం అంటే మీటర్. ఆంపియర్ పర్ మీటర్ యూనిట్స్ ఏ క్వాంటిటీకి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం వీటిపైన ఫార్ములాస్ పైన కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాం క్లాస్లో. దానికి ఫార్ములా ఏంటంటే H = NI/L. H = NI/L అంటాడు. ఇక్కడ వాట్ ఈజ్ N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, I కరెంట్ ఫ్లోయింగ్ త్రూ కండక్టర్, L లెంత్ ఆఫ్ ద కండక్టర్. I ఏంటి? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది కండక్టర్, L ఈజ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్. N నెంబర్ ఆఫ్ టర్న్స్ అన్నాను, అదొక నెంబర్, దానికి యూనిట్స్ ఉండవు. బట్ కరెంట్ యూనిట్స్ ఏంటి? ఆంపియర్. కరెంట్ యూనిట్స్ ఆర్ ఆంపియర్ అండ్ లెంత్ యూనిట్స్ ఆర్ మీటర్. లెంత్ యూనిట్స్ ఏంటి? మీటర్. సో ఆంపియర్ పర్ మీటర్ యూనిట్స్ ఎవరికి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి ఆంపియర్ పర్ మీటర్. అదేవిధంగా సెల్ఫ్ ఇండక్షన్ అన్నాడు. సో మనకు ఆన్సర్ వచ్చేసింది, బట్ అన్ని డిస్కస్ చేస్తున్నాం. సెల్ఫ్ ఇండక్షన్ యూనిట్స్ అందరికీ తెలుసు. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఇండక్టెన్స్? హెన్రీ. వాట్ ఈస్ ద యూనిట్స్? హెన్రీ. సో వాట్ ఈస్ ద సింబల్ అంటే ఇక్కడ హెన్రీని మనం ఎలా రాస్తామంటే హెచ్. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ కెపాసిటెన్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, సెల్ఫ్ ఇండక్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ యూనిట్స్ ఆంపియర్ పర్ మీటర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. క్వశ్చన్ నెంబర్ 3. We will be going to make a dash semiconductor if we mix
ఫాస్ఫరస్ విత్ సిలికాన్. అంటే ఒక సిలికాన్ మెటీరియల్కి ఫాస్ఫరస్ని యాడ్ చేయడం వల్ల అది ఏ సెమీ కండక్టర్ అంటున్నాడు. ఇది కూడా బేసిక్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ రిలేటెడ్ టు ఏంటంటే ఎక్స్ట్రినిసిక్ సెమీ కండక్టర్. క్వశ్చన్ రిలేటెడ్ టు ఏంటి? ఎక్స్ట్రినిసిక్ సెమీ కండక్టర్. There are two types of semiconductors. One is intrinsic semiconductor, second one is extrinsic semiconductor. Intrinsic, it is a pure semiconductor. Extrinsic semiconductor, it is not pure semiconductor. Intrinsic semiconductor అనేది ఒక ప్యూర్ సెమీకండక్టర్, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ప్యూర్ సెమీకండక్టర్ కాదు అంటున్నాడు. మరి ఎందుకు ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ప్యూర్ కాదు అంటే ఇట్ ఈజ్ ఏ డోప్డ్ సెమీకండక్టర్. ఇట్ ఈజ్ ఏ డోప్డ్ సెమీకండక్టర్ అంటాం. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ని మనం డోపింగ్ చేస్తే, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ని మనం డోపింగ్ చేస్తే మనకు వచ్చే సెమీకండక్టర్ ఏంటంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. when an intrinsic semiconductor is doping, then it becomes extrinsic semiconductor అంటున్నాడు. సో ఒక ఇంట్రిన్సిక్ అనేది ఒక ప్యూర్ సెమీకండక్టర్, బట్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ఇట్ ఈస్ నాట్ ప్యూర్ సెమీకండక్టర్, ఇట్ ఈజ్ ఏ డోప్డ్ సెమీకండక్టర్. ఇక్కడ వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ డోపింగ్? డోపింగ్ అంటే ఏంటి అంటున్నాడు. అంటే యాడింగ్ ఇంప్యూరిటీ ఎలిమెంట్స్, యాడింగ్ ఇంప్యూరిటీ ఎలిమెంట్స్ మనం ఇక్కడ ఏమంటున్నామంటే డోపింగ్. ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ఇంప్యూరిటీ ఎలిమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ డోపింగ్. మరి డోపింగ్ ఎందుకు చేస్తామంటే టు ఇంక్రీజ్ కండక్టెన్స్, కండక్టివిటీ. ఒక కండక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి మనం డోపింగ్ చేస్తాం. ఇక్కడ డోపింగ్ అంటే ఏంటంటే యాడింగ్ ఇంప్యూరిటీ ఎలిమెంట్స్. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో ఎవరు ఇంప్యూరిటీ? ఎస్, ఇంప్యూరిటీ ఎవరు అంటే ఫాస్ఫరస్ ఈజ్ ఇంప్యూరిటీ. ఫాస్ఫరస్ ఈజ్ ఇంప్యూరిటీ. ఫాస్ఫరస్ ఈజ్ ఇంప్యూరిటీ. అలాగే సిలికాన్ ఎవరు అంటే ఒక ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. సిలికాన్ అనే సెమీకండక్టర్కి ఫాస్ఫరస్ అనే ఇంప్యూరిటీని యాడ్ చేయడం వల్ల మనకు ఏ సెమీకండక్టర్ వస్తుంది? ఇది క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ సెమీకండక్టర్ విల్ బి అబ్టైన్ బై యాడింగ్ ఏ ఫాస్ఫరస్ విత్ సిలికాన్ అన్నాడు. సో ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంప్యూరిటీస్ డోపింగ్ చేస్తారు ఇంప్యూరిటీస్తో. ఆ డోపింగ్ ఇంప్యూరిటీ ఎలిమెంట్స్ ఎవరంటే థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్, అదేవిధంగా ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్, అదేవిధంగా ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్. ఇక్కడ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ మనం డిస్కస్ చేశాం, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ని కూడా మనం డిస్కస్ చేశాం, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. మరి ఇచ్చిన క్వశ్చన్లో ఫాస్ఫరస్ అని మెన్షన్ చేశాడు. ఫాస్ఫరస్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అంటే ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్. ఫాస్ఫరస్ ఏ గ్రూప్ ఎలిమెంట్? ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్. మరి ఒక ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ని థర్డ్ గ్రూప్తో డోపింగ్ చేస్తే మనకు వచ్చేది పీ టైప్ సెమీకండక్టర్. ఇఫ్ అన్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ఈజ్ డోప్డ్ విత్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్, then we obtain what type of semiconductor? P-type semiconductor. Same thing, if an intrinsic semiconductor is doped with fifth group elements, then we obtain what type of semiconductor? Ante answer N-type semiconductor. What type of semiconductor? N-type semiconductor. So ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. మరి ఏమన్నాడు క్వశ్చన్? ఒక ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అనే బదులు సిలికాన్ అన్నాడు, ఒక ఫిఫ్త్ గ్రూప్ అనే బదులు ఫాస్ఫరస్ అన్నాడు. ఫాస్ఫరస్ అనేది ఫిఫ్త్ గ్రూప్ కాబట్టి ఒక సిలికాన్తో ఫాస్ఫరస్ అనే దానితో డోపింగ్ చేస్తే మనకు వచ్చే సెమీకండక్టర్ ఎవరు అంటే ఆన్సర్ ఎన్ టైప్ సెమీకండక్టర్. వాట్ ఇస్ ద ఆన్సర్? ఎన్ టైప్ సెమీకండక్టర్ ఇస్ ద ఆన్సర్.
ఎస్, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ఆల్సో ప్రీవియస్ February 2024 Mahatransco ITI electrician question. The maximum efficiency of a class A power amplifier is అన్నాడు. ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ ఆఫ్ పవర్ యాంప్లిఫైర్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫిషియన్సీ. పవర్ యాంప్లిఫైర్లో ఉన్న డిఫరెంట్ యాంప్లిఫైర్ పర్ఫార్మెన్స్ని మనం ఏ పారామీటర్తో డిస్కస్ చేస్తామంటే ఎఫిషియన్సీ. ఏ పారామీటర్తో డిస్కస్ చేస్తాం? ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీని మనం ఈటాతో రిప్రజెంట్ చేస్తాం. సింబల్ ఆఫ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈటా. వాట్ ఈజ్ ఎఫిషియన్సీ అంటే ఏసీ అవుట్పుట్ పవర్ by DC input power. AC output power by DC input power. And remember, efficiency is always expressed in percentage, and percentage కాబట్టి మనం ఇక్కడ ఏమంటున్నాం 100%. Efficiency equal to AC output power by DC input power. సో ఇక్కడ మనం ప్రతి పవర్ యాంప్లిఫైర్ ఎఫిషియన్సీతో డిస్కస్ చేస్తాం. దాంట్లో మనం ఎన్ని రకాల పవర్ యాంప్లిఫైర్ చదువుకున్నామంటే ఇక్కడ క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్, క్లాస్ బి పవర్ యాంప్లిఫైర్, క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్, క్లాస్ బి పవర్ యాంప్లిఫైర్, క్లాస్ ఏబి పవర్ యాంప్లిఫైర్ అండ్ క్లాస్ సి పవర్ యాంప్లిఫైర్. Class C power amplifier. So there are 4 types of power amplifier: class A, class B, class AB, class C. ఇక్కడ క్లాస్ ఏలో మళ్ళీ మనం 2 టైప్స్ అవుతాం. ఒకటి విత్ రెసిస్టివ్ లోడ్ అంటాడు, ఇంకొకటి విత్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ అంటాడు. చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా మనని 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. విత్ లోడ్ రెసిస్టివ్, ఇంకొకటి విత్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ అంటున్నాడు. సో మనము ఇక్కడ ఎఫిషియన్సీ రిలేటెడ్ క్వశ్చన్ అడిగాడు కాబట్టి నేను ఇక్కడ మీకు 4 ఆన్సర్స్ చెప్తున్నాను, స్టాండర్డ్ బిట్స్. విత్ లోడ్ రెసిస్టివ్ ఉన్నప్పుడు ఎఫిషియన్సీ అనేది 25%. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ? 25%. వెన్ ఇట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ the efficiency is 50%. ఇవన్నీ స్టాండర్డ్ బిట్స్ గుర్తుంచుకోవాలి. క్లాస్ బి పవర్ యాంప్లిఫైర్ అయితే ఎఫిషియన్సీ 78.5%. క్లాస్ బి పవర్ యాంప్లిఫైర్కి ఎఫిషియన్సీ ఎంత? 78.5%. మరి క్లాస్ ఏబికి ఎలా ఉంటుంది ఎఫిషియన్సీ అంటే 50% to 78.5%. అదొక రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే మనము ఆపరేటింగ్ పాయింట్ పొజిషన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుందని చెప్పం కాబట్టి ఒక రేంజ్లో ఉంటుంది. అలాగే క్లాస్ సి పవర్ యాంప్లిఫైర్ ఎఫిషియన్సీ గ్రేటర్ దాన్ 90%. స్టూడెంట్స్, సో దేనికి తక్కువగా ఉంటుంది, దేనికి ఎక్కువగా ఉంటుంది, ఎలా ఉంటుంది, చాలా క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్లో 25% వెన్ లోడ్ ఈజ్ రెసిస్టర్. క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్లో ఎఫిషియన్సీ 50% ఇఫ్ ఇట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్. క్లాస్ బి పవర్ యాంప్లిఫైర్లో ఎఫిషియన్సీ 78.5%. క్లాస్ ఏబి పవర్ యాంప్లిఫైర్లో ఎఫిషియన్సీ 50% to 78.5%. అదేవిధంగా క్లాస్ సి అయితే అబోవ్ 90%. సో ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ చూస్తే ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నాడు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇవన్నీ ఐడియల్ వాల్యూస్ కాబట్టి ప్రాక్టికల్గా వీటికంటే ఎక్కువ రాదు కాబట్టి ఇవే మ్యాక్సిమమ్స్. సో ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ఏ క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్ అన్నాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎంత? 50% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 50% ఈజ్ ద ఆన్సర్.
స్టూడెంట్స్. సో ఇలా ప్రతి ప్రాబ్లమ్ని ప్రీవియస్ క్వశ్చన్ని మనం ఇలా రివైజ్ చేసుకుంటున్నప్పుడు మనకు ఇన్ని బిట్స్ కవర్ అవుతున్నాయి. పవర్ యాంప్లిఫైర్ అన్నాడు. వాట్ ఈజ్ పవర్ యాంప్లిఫైర్? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ యాంప్లిఫైర్? హౌ పవర్ యాంప్లిఫైర్స్ ఆర్ క్లాసిఫైడ్? How you explain the performance of a power amplifier? What are the standard values and what is the maximum value? What is the practical value? ఇలా మనం డిస్కస్ చేస్తే ఒక్క క్వశ్చన్ నుంచి మీకు ఈజీగా ఒక 10 to 15 బిట్స్ వస్తాయి. మరి ఇవన్నీ నువ్వు చేసుకోవాలంటే చాలా కష్టం, డిఫికల్ట్ కూడా, అంటే పాసిబుల్ కాదు కూడా. బట్ పాసిబుల్ అవుతుంది ఎప్పుడు అంటే నీకంటూ ఒక మంచి గైడ్, ఒక రూట్ చూపించే గైడ్ ఉండాలి. ఆ గైడ్ ఎవరో కాదు, మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి, హైదరాబాద్. సో ఐటీఐ బేస్డ్ సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా సరే మీరు ప్రిపేర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కోచింగ్ అనేది ఉండాలి. ఉండటం వల్లనే మీకు ఒక టైం మేనేజ్మెంట్, ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఒక సీరియస్నెస్ అనేది ఉంటుంది. సో డిసిషన్ తొందరగా తీసుకొని మీరు ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్లో తీసుకోండి, ఆన్లైన్ అయితే ఆన్లైన్లో తీసుకోండి. బట్ డిసిషన్ అనేది ఎంత తొందరగా తీసుకుంటే అంత తొందరగా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్, ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.